ఎవరు ఎలా చెప్పుకున్నా దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేదా? ఏ పాపము జోలికి వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా లేదా? ఈ ఫాస్టింగ్ డేస్ లో నీ పరిశుద్ధతను కలిగి నువ్వు ఉన్నావా లేదా అనేటువంటిది కావాలి. ఎందుకు మధ్యాహ్న కాలం ప్రార్థనలు దేవుని ప్రియమైన బిడ్డరా మనం ఏర్పాటు చేసామంటే, ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలు ఏర్పాటు చేయడం త్వరగా ఆ మాట ఎక్కడ ఉంది? 91వ కీర్తన 6వ వచనంలోకి వచ్చానమ్మా. చూడండి, చదవండి. చీకటిలో సంచరించి తెగులుకైనను అమ్మా, అది చీకటిలో సంచరించి తెగులు ఎప్పుడు కూడా ఎక్కడ సంచరిస్తుంది? చీకటిలోనే కదా, అవునా? రాత్రుల సమయంలోనే ఎక్కువ శరీరం బలహీన పడుతూ ఉంటుంది, నిద్రలోనే ఎక్కువ శరీరము బలహీన పడుతూ ఉంటుంది. మనిషి రాత్రుల వేళ సమయం మాత్రమే మనిషి ఆశ్చర్యకు వచ్చింది, లేకపోతే బాగోలేదు, లేకపోతే మోషన్స్ పట్టుకున్నాయి, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం కదా. పెరాలసిస్కి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు చీకటిలో సంచరించు తెగులు ఎప్పుడు కూడా చీకటిలోనే సంచరిస్తూ ఉంటుంది. తెగులు ఎప్పుడు కూడా మనిషి మీద ఎప్పుడు ప్రభావం చూపాలా అని తెగులు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది దాన్ని రోగం అంటారు. రోగం అంటారు.